Baba, 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 happy birthday. Happy birthday, Baba. Happy birthday, Baba. Baba, happy birthday, Baba. Baba. Happy birthday. అప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. అంత నైట్లో కూడా లేచి విచేసి చెప్పాడు వీడు. చెప్తాను ఒరే రూబీ, చెప్పేసాడు బుద్ధుడు. మళ్ళీ చెప్పలేదా? డిషెస్ చెప్పి పడుకున్నాడు పాప. 5కా? ఇంకా ముందు రూబీ మళ్ళీ చెప్పురా. ఇంకా పుట్టలేదు, ఇప్పుడే పుడతా ఉన్నాడు బాబా. డే కొనుక్కోవడమే ఎక్కువ, మరి వీడికి టైమింగ్ ఒకటి. బాబా బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పావా? చెప్పు 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 చెప్పు. నేను చూస్తామని చెప్పు. చెప్పాడు బాబా, గట్టికి చెప్పా. వాడు చెప్పకపోతే థ్యాంక్ యూ అంటాయి బాబా. స్లోగా అంటున్నాడు బుద్ధు. స్టార్టింగ్ లో నాడు హ్యాపీ బర్త్డే అట్లా అంటున్నాడు. ఎక్కడికి వచ్చావు రాజుల? ఏంటి రవి? ఏ తెచ్చాడు? చూపించాడు ఫిజు, నాకు చూపి. జామకాయలు కాదు, వాటర్ యాపిలా? రే సీతాఫలాలు రా, పచ్చివిరా. ఒక్కటే, ఇది ఒక్కటే ఉంది అంతే. ఎన్నాళ్ళకి నువ్వు ఫ్రూట్స్ తో కనిపించావరా ఫిజు? పట్టు ఫిజు. నీ డ్రెస్ భలే ఉందిరా. ఏ సర్ప్రైజ్ ఉందంటావా నీకు దాంట్లో? ఎక్కడ రా సర్ప్రైజ్? హ్యాపీ బర్త్డే అని చెప్పి కనిపించట్లు. థ్యాంక్ యూ రాన్న. 2 సీతాఫలాలు ఇచ్చాడు. బర్త్డే గిఫ్ట్. ఇంకా సర్ప్రైజ్ ఉందా? అమ్మో, ఇటు ఇచ్చేసి వెళ్ళాడు, ఇంకా తెస్తాడంట, మళ్ళీ వెళ్ళున్నాడు. గిఫ్టా? ఎన్ని గిఫ్ట్లు రా. అంటే బాబా నీకు ఇష్టమైన తెచ్చిస్తున్నాడు, చూస్తున్నావు నువ్వు అన్ని. బంగారు తల్లిరా నువ్వు. చూడు, ఎవరినేం అడుక్కోకుండా వాడు ఓన్ గా వాడు ఏదో తెచ్చిస్తున్నాడు బాబాకి ఇష్టమైనవి. గిఫ్ట్లు పైన గిఫ్ట్లు. ఉన్నప్పుడు కసరత్తులు వద్దు. స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడా? తుత్తుగా అంటే నీరసంగా ఉన్నప్పుడు కసరత్తులు చేయకూడదంట. ఎక్సర్సైజెస్. స్తుతిగా ఉన్నప్పుడు కసరత్తులు వద్దు. కసరత్తులొద్దు. సుస్థిగా ఉన్నప్పుడు సుస్థిగా అంటే నీరసంగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకండి. జ్వరం తగ్గిన 7 to 10 days తర్వాతే చేయాలి. స్లోగా స్టార్ట్ చేసి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటా పోవాలి. నేను బాబా నిన్నటి నుండి ఆలోచించుకుంటున్నాను తెలుసా టెడ్డ నేను. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు మా సుదర్శన్ బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూద్దురు కానీ. హ్యాపీ ఆఫ్ చేయి. ఉండు బాబా. బాబా చూడు, మధ్యాహ్నం వెళ్దాం బాబా. బాబా చూడు చూడు చూడు, మధ్యాహ్నం వెళ్దాం. బర్త్డే ఏం చేస్తారు బుజ్జు? ఏం చేసేది? గంపరా నాయనా. ఏం తెచ్చారా బాబా?
వాడు బొమ్మలని నీకు ఇచ్చేస్తున్నాడు వాడు. స్టాప్లర్ పిన్ను, పెన్సిల్, ఏమి రావి క్యాండిల్స్, ఒక కవర్ ఎత్తుకుని బయట కనబడినటువంటి ఏరుకొని వేసుకోవచ్చు. హీరో పెన్ కూడా ఉందంట దాంట్లో. ఇదేంద్రా ఇది? ఇదేమిది? నెయిల్దా? శిరీష ఇచ్చిందంట వాడికి. థ్యాంక్ యూ అన్న బంగారు. హ్యాపీ బర్త్డే రా చెప్పు. హ్యాపీ బర్త్డే బాబా అని. ఇది ఒకటి చాలు నాకు, అవన్నీ కింద పెట్టబోయి ఇంత ఆడుకుంటా. హ్యాపీ బర్త్డే చెప్పు బాబా. చాలే అండు, తీయదన్నీ కింద పెట్ట. అవునన్నా తపాస్లా చాలు అన్ని దాంట్లో. బా మా ఫిజ్ గాడికి చూసారా సుదర్శన్ అంటే ఎంత ఇష్టమో, వాడి ప్రేమంతా చూపించేస్తున్నాడు. వాడికి ఏది దొరికితే అది సుదర్శన్ బర్త్డే కనేసి ఇచ్చేస్తున్నాడు. ఇంకా ఈరోజు ఏమంటే సుదర్శన్ బర్త్డే కదా, కొంచెం లేట్గా బయలుదేరదాం బాబా ఊరికి. ఇంకా రేపటి నుండి వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతే రేపు టెడ్డీకి ఎగ్జామ్ కూడా ఉంది. కాకపోతే ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా కనీసం బయలుదేరదాం అని అడుగుతున్నాము. హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాబా. Please got gift search. ఇంకా ఎవరు చెప్పినా వినలేదు సుదర్శన్. లేదు ఇప్పుడు బయలుదేరిపోతే కొంచెం మనకి టైం దొరుకుతుంది, రెస్ట్ తీసుకోవచ్చు, టెడ్డీ చదువుకోవచ్చు అనేసి అంటానే ఉన్నాడు. ఇంకా అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయి అంటే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయాము. ఇంకా కిందకి వెళ్ళిపోయేసరికి ఆంటీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా దాని తర్వాత అన్నం ఉంటే పెరుగన్నం ఏమో కలిపి పెట్టున్నారు. ఇంకా దోశ వేసుకున్న వాళ్ళకి దోశ అన్నట్టుగా అన్ని రెడీ చేసి పెట్టారు. ఆంటీ ఎప్పుడు తగ్గాయి పెయిన్స్? బాబా 2 ఇంజక్షన్లు వేసుకొచ్చారు. బాబా నా మాసిపోతుంది కింద. ఎంత బాడీ రే రే మాసిపోతుందిరా ప్యాంట్. బూచమ్మ మళ్ళీ ఆయిల్ అంతా పూసి మసాజ్ చేసింది. సిద్ధ ఎవరు దీంట్లో? పాపా అంటూ ఫింగర్స్ చేసి వాడే దగ్గర చేస్తున్నాడు చూడరా ఫోన్ని. సిద్ధానా నువ్వు కూడా డాన్స్ చేస్తుంటే ఇంకా బాగుండేది. నువ్వు చేయకుండా పట్టుకో. అబ్బా మా ఫిజ్ గాడికి ఆ సిద్ధ అనే ఫ్రెండ్ పిచ్చి ఏంటో అర్థమే కాలేదు. ఆ ఫ్రెండ్ మాత్రం భలే నచ్చేసింది. ఇంకా నాకు చూపిస్తున్నాడు డాన్స్ చేసిందంట, తీసుకొచ్చి ఆ వీడియో చూపిస్తున్నాడు. మా ఆంటీ నిన్న కూర్చొని పిండి వంటలన్నీ చేశారుగా. ఇంకా నైట్ అంతా పాపం ఎంత పెయిన్స్ అంటే అంత పెయిన్స్. అప్పటికి 2 ఇంజెక్షన్స్ వేసుకున్నారు, తగ్గలేదు అంటూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్కి అందరూ ఫోన్ చేసి విష్ చేయడమే. పెద్దవాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో దానికి డబుల్గా చిన్నపిల్లల ఫ్యాన్స్ ఉంటారు మా సుదర్శన్కి. సో అందరూ రిత్విక, శ్రీదేవి వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళు చేశారు. దాని తర్వాత అబ్బు, సాగర్ చేశారు. నా ఫ్రెండ్స్ చాలా మంది వాయిస్ మెసేజెస్ పెట్టారు, వాళ్ళ పిల్లల దగ్గర కూడా పెట్టించారు. ఇంకా ఇక్కడ మేము కార్తీక మాసం నాన్ వెజ్ మానేసాం కదా. ఇంకా ముగ్గురం ఏమంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వెయిట్ చూసుకుందాం, 1 మంత్ అయిపోయిన తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చూసుకుందాం అనేసి వెయిట్ చూసుకుంటున్నాం ముగ్గురం. 99 చూపిస్తున్నాం. 66 పాయింట్ అట్లే అనుకో 66 కరెక్ట్గా. — 72.9 అంటే ఈరోజు చూసుకుందాము. 57.8. సో అంతున్నాయి అనమాట మా వెయిట్స్. మళ్ళీ డిసెంబర్ 1st కార్తీక మాసం అయిపోతుంది. అప్పుడు నాన్ వెజ్ ఇంకా డిసెంబర్ 1st తర్వాత తింటాము. ఫస్ట్ వరకు తినాము కాబట్టి నాన్ వెజ్ వల్లే తెలుసా లావ్ అయిపోతూ ఉంటాం. మిగతా వాటికి అంత ఇంట్రెస్ట్గా తినము. నాన్ వెజ్ ఉంటేనే ఎక్కువ క్వాంటిటీ తినడం కానీ అది అసలు నాన్ వెజ్ తింటేనే లావ్ అయిపోతుంటాం. చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఏ తిన్నా. ఇంకా అందుకనేసి ఒకసారి చూసుకుందాము అన్నట్టు. నేను శ్రావణ మాసంలో ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు. అందుకనేసి ఇప్పుడు అనుకున్నాను అనమాట, ఇది గుర్తుగా పెట్టుకుందాం కదా, ముగ్గురం ఉంటున్నాం కాబట్టి అన్నట్టుగా అడిగితే సరే అనేసి ముగ్గురం వెయిట్ చూసుకున్నాం. ఇంకా సో అట్లా డిసెంబర్ 2 మళ్ళీ డిసెంబర్ 3 అనుకుందాంలే, ఇప్పుడు 3 చూసుకున్నాం కదా, డిసెంబర్ 3 నుండి 3 చూసుకుంటాము ఎంత ఉందాము. అప్పుడు ఆ వ్లాగ్లో షేర్ చేస్తాను మీకు మళ్ళీ. ఇంకా ఇంట్లో చికెన్, మటన్ అన్నీ చేసినా కానీ ఇంకా మేమేమంటే నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి నేను, ఆంటీ, శిరీష, మోహన, మేము 4 ఇంకా
కారము దోశ చట్నీ ఉన్నాయి. సో అవి వేసుకొని తింటున్నాము. ఇంకోటి ఏమంటే నిప్పట్లు ఉరుకులు ఇంకా బూందీ కారం బూందీ అవన్నీ చేశారుగా, ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఏమంటే నా ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి, ఇంకా ఇలాంటప్పుడే కదా అందరికి ఇచ్చుకుంటాం, పండక్కి చేసుకున్నాము అనేసి. సో అవన్నీ తీసుకెళ్తున్నాను. ఇంకా పెరుగన్నం భలే ఉండింది, కొంచెమైనా వేసుకో అక్క అంటే మోహన కొద్దిగా పెరుగన్నము ఆంటీ చేసిన కారంతో కలుపుకొని తింటే ఎంత బాగుందో, ఎంత ఎమ్మిగా ఉందో. సో ఇంకా అది తిన్నాము. ఇంకా టీ తాగుతూ ఉన్నప్పుడు చీర్స్ అనుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి సుదర్శన్ బర్త్డే కదా మోహన, ఇట్లా బర్త్డే విష్ చేద్దాము అనేసి అనుకున్నాము. నాకు కొట్టలేదు మోహన. హ్యాపీ బర్త్డే బాబా. ఇంకా అంతే, సుదర్శన్ ఎవరి మాట వినలేదు. ఆంటీ కూడా ఎంతసేపు అన్నారు మధ్యాహ్నం అన్నం తినేసి వెళ్దురు కానీ, అసలు రూబీ ఫిజ్గాడు అందరూ. నాకు కూడా ఎందుకో మధ్యాహ్నం నుండి వెళ్దాము అనిపించింది. సుదర్శన్ బర్త్డే కదా మెయిన్గా కొంతసేపు ఉందాము అనిపించింది. ఆంటీ బాయ్ ఆంటీ. ఏరా ఇదే తగిలిందే ఏం తగిలిందే? ఏమో ఇంటుంది రీసెంట్ గా ఇంటుంది. ఫిజు బాయ్ బాయ్. పోయిస్తామా సారీ రా, తగిలేదు మోన వాడికి, బాగా చేస్తా ఉందంట వాడికి. బాయ్ మోహన, బాయ్ శిరీష, బాయ్ రూబీ, బాయ్ కుమార్, ఎలా వస్తాం? బాయ్ ఆంటీ. అవ్వా బాయ్, అలా వెళ్ళొస్తాం బా. బాబా హ్యాపీ బర్త్డే. అటు తీసుకున్నారా? మాత్రం థ్యాంక్స్ చెప్పవు. ఎంత కూడా మూతి తిప్పుతున్నావు గలీజ్ గా, మంచిగా ఉండు. ఎంత జిడ్డు జిడ్డుగా అయిపోతా ఉందో రా స్కిన్ అంతా. 2కి వెళ్తామేమో మనం దారుణంగా. 1:32కి వెళ్తాం. జేజ్కి దండం పెట్టుకో కనీసము. సుదర్శన్ బర్త్డే రోజు నీట్గా ఫ్రెష్గా మంచిగా రెడీ అయ్యాడు. కాకపోతే టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, ఇంకా నాన్ వెజ్ చేసేసరికి హ్యాపీగా నాన్ వెజ్ తినేసాడు. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి కూడా లేదు. సో ఇట్లా బయట నుండి అయినా దండం పెట్టుకో అబ్బా దేవుడికి అనేసి చెప్తున్నాను. ఇంకా ఎలా వెళ్తుంటే అందరు ఫోన్ చేసి విష్ చేయడమే. సూర్య అన్న అండ్ ఫ్యామిలీ చేశారు. తర్వాత అంకుల్ థ్యాంక్స్ అంకుల్. బాబు సుదర్శన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అమ్మా. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? తిరుపతి నుంచి బయలుదేరి బెంగళూరుకి వెళ్తానమ్మా. అయ్యో ఈ రోజు ఉండకూడదా? బర్త్డే కదా. రేపు టెడ్డీ ఎగ్జామ్ ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మధ్యాహ్నం అయితే రోజంతా వెళ్తాము, టైర్డ్ అయిపోతుంది. రేపు ఎగ్జామ్ కదా మళ్ళా, అందుకని ఇంటికాడ బాగా తినేసి అవి వెళ్తున్నాం అంకుల్. అమ్మ నాన్ వెజ్ అవి చేశారు, అమ్మ వాళ్ళు తినేసి బయలుదేరామా. థ్యాంక్స్ అంకుల్, బాయ్ అమ్మా. మా మమ్మీ మా డాడీ వాయిస్ వినేసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకనేసి ఇంకా మీరు వింటారు కదా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు కదా ఎలా ఉన్నారు అని. సో వాయిస్ వినిపిద్దాం అనేసి వినిపించాను. ఇంకా మమ్మీ బాగుంది, హెల్తీగా ఉందంట సర్జరీ తర్వాత. థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ మామా. బయలుదేరి వెళ్తానమ్మా, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినా. సరే బాయ్. సో అంతే, ఇంకా బెంగళూరుకి వచ్చేసాం. తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆగుతూ ఉంటాం కదా లంచ్కి అనేసి, అట్లనే ఎక్కడ ఆగలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత 2 అలా అవుతా ఉండింది. ఇంకా ఆకలేసింది. ఇంకా బిర్యానీ జస్ట్, ఇంతకుముందు ఇది బిర్యానీ జోన్ ఉండింది, చాలాసార్లు చూపించాను మీకు. ఇప్పుడు ఎందుకు నేమ్ మార్చేసారో తెలియదు, బిర్యానీ జస్ట్ అంట. సో ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఆ రోజు లంచ్ చేద్దాం అనేసి. ఇంకా బర్త్డే కదా, కొంచెం వెరైటీగా ఏమైనా ఆర్డర్ చేసుకుందాం అనేసి మెనూ చూస్తూ ఉన్నారు. నేనంటే ఏమంటే ఎప్పుడు హాట్ అండ్ సోర్ సూప్ తెప్పించుకుంటా ఉంటాను. ఈసారి ఏమంటే ఇది మాంచో వెజ్ సూప్ అనమాట, చాలా టేస్టీగా ఉండింది. ఇంకా అవి నూడిల్స్, డ్రై నూడిల్స్ కూడా వేశారు, ఎమ్మీగా ఉండింది అసలు. ఇంకా ఇప్పటి నుండి ఇదే తెప్పించుకోవాలి అనిపించింది. ఆ సూప్ తాగగానే చాలా బాగా నచ్చింది. ఇంకా వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడంతా అపోలో ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫ్రై తెప్పించుకుంటారు, చాలా నచ్చుతుంది వీళ్ళకి. సో అది తెప్పించుకున్నాను. నేను ఇంకా ఆ రోజు స్టార్టర్ నాకేం వద్దు అని చెప్పాను. ఇంకా నార్మల్గా మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి తెప్పించుకున్నారు. ఇంకా నేనేమంటే క్యాష్యూ నట్ కర్రీ, దాని తర్వాత బటర్ నాన్ తెప్పించుకున్నాను. హ్యాపీ కూడా ఆ బిర్యానీ తినలేదు పాపు, ఇంకా బటర్ నానే తినలేదు.
ఉండ తినేని. ఎడ్డీకి హ్యాపీకి ఫుల్ కోల్డ్గా ఉంది, వద్దంటే వద్దని చెప్తున్నా అయినా వినలేదే. సుదర్శన్ ఇంక వీళ్ళు జస్ట్ అలా అడిగారనేసి ఇంకా ఐస్ క్రీమ్స్ కొని ఇచ్చేసారు వీళ్ళకి. ఇంక సుదర్శన్ కూడా కొనుక్కుంటున్నాడంట. సుదర్శన్ ఏమంటే కుల్ఫీ అంట, కుల్ఫీ ఐస్ క్రీమ్ ఆర్డర్. పడేసుకోకండి, డ్రెస్ మీద వేసుకోకండి. ఇది 2 స్పూన్లు ఇచ్చావు కదా దగ్గరికి. ఆ సుదర్శన్ మా అందరి బర్త్డేలు ఎంత బాగా చేస్తూ ఉంటాడు కదా. కాకపోతే మా సుదర్శన్ బర్త్డే వచ్చేసరికి ఏదో మొహమాట పడిపోతూ ఉంటాడు, డల్ అయిపోతుంటాడు. ఆ రోజే పుట్టాడు. పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు, నోట్ ఇప్పి మాట్లాడతాడు, కామ్గా ఉంటాడు, చాలా లిమిట్గా మాట్లాడతాడు అనమాట సుదర్శన్. అట్లా ఉంటాడు. మేము ఏం చేయాలనుకున్నా ఒప్పుకోడు. వద్దొద్దు బుజ్జు కమ్ముకున్నాడు, ఏమొద్దు అట్లా అని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అలా అవుతాడో అర్థమే కాదు. ఇంకా మేమేమంటే ఫోర్స్ చేస్తూ ఉంటాం సుదర్శన్ బర్త్డే బాగా చేయాలి అని. కానీ లాస్ట్ అది ఎలా అయిపోతుందంటే మా కోసం సుదర్శన్ బర్త్డే చేసుకున్నాడు అన్నట్టుగా క్రియేట్ అయిపోతుంది. వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, పాపం వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేసుకుందాంలే అన్నట్టుగా పాపం అలా చేసుకుంటాడు. దాంట్లో సీతాఫలాలు కూడా ఉన్నాయి పాపా. సీతాఫలాలు, స్టాప్లర్ పిన్ను, ఆల్ వెరైటీస్. న్యూస్ పేపర్ పెట్టినట్టు సరిపోయిందా? కార్లో ఉండలేదా? దీవాలి అప్పుడు అందరికి బొరుగులు పంచుతాం కదా. బొరుగులు చాలా ఉన్నాయి, 2 ప్యాకెట్స్కి. సో ఒక చిన్న ప్యాకెట్ నేను తెచ్చుకున్నాను, ఇక్కడ ఉగ్గాని చేసుకున్నామని. ఇంకా రెడ్డికి ఎగ్జామ్ మండే ఎగ్జామ్ ఉంటుంది. సో అది చదువుకుంటా ఉంది. ఇంకా హ్యాపీ కూడా ఏదో చేసుకుంటా ఉంది. ఆ రోజు ఇంటికి వచ్చానో లేదో నేను అట్లే పడుకునేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, పడుకునేసాను. ఎందుకు అంతా పడుకున్నానో అర్థమే కాలేదు. మీరు పడుకున్నారా బాబా? ఇంకా తిరుపతిలో టీలు తాగుతానే ఉంటాను కదా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత టీయే తాగకూడదు అనేసి అనుకుంటాను. అది ఎందుకు అనుకుంటానో తెలీదు. అది టీ పెట్టుకొని తాగాలనిపించదు, పెట్టుకొని తాగినా అంతగా బాగుండదు. అందుకనేసి నేను గ్రీన్ టీ తాగుదాము అనేసి అనుకుంటాను. ఇంకా అదే అలానే సుదర్శన్ టీ కావాలి బుజ్జు అంటే, బాబా ఆ టీ పెట్టినా బాగుండదు, తాగినప్పటి నుండి ఏదోగా ఉంది అనుకుంటాము, గ్రీన్ టీ పెడతాను తాగేద్దాము అనేసి అన్నాను. ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే కోల్డ్గా అలా ఉంటుంది. ఇంకా గ్రీన్ టీ తాగామంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఏమంటే మా ఫిజ్ గాడి గిఫ్ట్స్ అనమాట. ఏదేదో తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు, కవర్లో వేసేసి అవన్నీ ఇచ్చేసాడు. ఈరిపేను, ఇంకా క్యాండిల్స్, దాని ఇవి వచ్చేసి గన్లో పెడతారు కదా టపాసులు, సో అది గన్ను పాప అన్నీ వాటి థింగ్సే అన్ని. ఈ సీతాఫలాలు పచ్చివి ఏదేదో ఇచ్చి పంపించాడు. ఇంకొకటి ఏమంటే కుమార్ స్టాప్లర్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ స్టాప్లర్ కూడా ఇచ్చి పంపించేశాడు. ఇంకా పెన్, అబ్బాయి లేండి ఇవన్నీ చూస్తుంటే అసలు ఇలాంటి గిఫ్ట్స్ ఎవరు ఇవ్వరేమో ఎవరికి అనేసినట్టుగా ఉంది, ఏదో కొత్తగా ఉంది. ఇంకా క్యాండిల్స్ వెలిగించుకోవడానికి మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చాడు. మీకు నేను వ్లాగ్స్లో చెప్తా ఉంటాను, మా ఇంట్లో ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టుగా. ఎవరిని ఏమంటారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేము, అలా ఉంటుంది అందరి ప్రేమ అనేసి చెప్పున్నాను. అట్లా మా ఫిజ్ గారి ప్రేమ అనమాట ఇది. భలే వెరైటీగా ఉంది. ఇంకా వాడు ఇచ్చాడే అనుకోండి, మా సుదర్శన్ చూసారా ఎంత ప్రేమగా తెచ్చుకున్నాడు. అట్లే ఆ ప్యాకెట్ని అట్లే పెట్టుకుని వచ్చాడు. ఇంకా న్యూస్ పేపర్ మర్చిపోయాను అనేసి చాలా ఫీల్ అయ్యాడు. న్యూస్ పేపర్ కూడా తెచ్చుకొని ఉంటే బాగుండేదిరా, అయ్యో మర్చిపోయి వచ్చానే అనేసి. ఇంకా యాజ్ యూజువల్ మా టెడ్డీ హ్యాపీ వాళ్ళు సుదర్శన్ బర్త్డే వచ్చినా నా బర్త్డే వచ్చినా గ్రీటింగ్ కార్డ్స్ చేస్తుంటారుగా, సో అదేదో చేస్తున్నారు. డోర్ వేసుకొని మరి మా సుదర్శన్ రాకుండా ఉండాలి అనేసి సర్ప్రైజ్ ఇవ్వడానికి చూపిస్తాను మీకు. ఇంకా నేనేమంటే రెడీ అయిపోయాను. మేము మాల్కి వెళ్దాము అనుకున్నా సుదర్శన్కి గిఫ్ట్ ఇవ్వడానికి, గిఫ్ట్ చేయడానికి. అది ఒప్పుకోడుగా, అందుకే ఇంక బాబా మాల్కి వెళ్దాం బాబా, పిల్లలకి బోర్ కొడుతుంది, బర్త్డేకి ఇంట్లోనే ఉంటామా అట్లా అనేసరికి సరే వెళ్దాంలే అనేసి అన్నాడు. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ సుదర్శన్ వేసుకో ఉన్నాడే, అది మా హ్యాపీ గిఫ్ట్ చేసిన డ్రెస్. మార్నింగ్ వేసుకున్నట్టే గ్రీన్ షర్ట్, ఒక లైట్ కలర్ ప్యాంట్ ఏదో, అది టెడ్డీ గిఫ్ట్ చేసింది. ఇంక ఇప్పుడేమంటే అనుకోకుండా నా శారీ కలర్, సుదర్శన్ అది హూడీ కలర్ ఒకటే, ఇంకా హ్యాపీ కూడా ఒకటే అంట. నేను కూడా మ్యాచింగే అమ్మ, నాది కూడా బ్లూయే అమ్మ అనేసి అంటా ఉంది. ఎంత బాగుందన్నా, ఎంత బాగా చేసింది బుజ్జు. ఎంత బాగా చేసావు, ఎంత కష్టపడి చేసావురా. కప్ కేక్ లాగా. థ్యాంక్ యూ నాన్న. దీని ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్ కట్ చేయనన్నా.
ఇదే ఎడ్జెస్ కట్ చేయొచ్చు కదా. ఏం చేస్తున్నారు టీచర్? వాళ్ళ లైటింగ్ వచ్చిందిరా అక్కడ. బాబా జయ దండం పెట్టుకో బాబా. చర్చ్కైనా వెళ్ళమని చెప్పింది బాబా నీకు నేను. ఇంకా సుదర్శన్కి నాకు జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇష్టము. కనీసం గుడికి వెళ్ళకపోయినా చర్చ్కైనా వెళ్ళేసిరా బాబాయ్, నీ బర్త్డే రోజు చాలా బాగుంటుంది అనేసి అన్నాను. అలానే అనుకున్నాడు వెళ్దాము అనేసి, మళ్ళీ మర్చిపోయాడు. ఇంకా అలాగే ఉండిపోయాడు. అంటే నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, చర్చ్కి వెళ్ళొచ్చు కదా, సో అందుకనేసి వెళ్ళమని చెప్పాను అనమాట. ఇంకా ఫినిక్స్ మాల్కి వెళ్దాం అన్నాము. శాంతినికేతన్ మాల్లో అన్ని బ్రాండ్స్ ఉండవు, షాపింగ్ ఎక్కువ ఉండదు ఫినిక్స్ మాల్తో కంపేర్ చేస్తే. ఇక్కడ చాలా షాపింగ్ ఉంటుంది, చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో ఏదో ఒకటి తీసేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా డెకరేట్ చేశారు. దివాళీ కదా, దసరా హాలిడేస్ వచ్చాయి, సో అందుకనేసి అందరూ వచ్చి విజిట్ చేస్తుంటారు. సో ఎవ్రీ దసరాకి దివాళీకి ఇక్కడంతా మంచిగా గ్రాండ్గా డెకరేట్ చేస్తారు, ఏ మాల్లో అయినా బెంగళూరులో. సో అలా ఇంకా మేము ఈ మధ్యలో ఎప్పుడు రాలే ఇక్కడికి, చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం కాబట్టి దసరా తర్వాత. ఇంకా ఆ రోజు భలే లైటింగ్ ఉంది, ఎంత బాగుందో. రే బాబా బర్త్డే చూడరు ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉన్న టైంలో బాబా బర్త్డే వస్తుంది కదా అనేసి అనుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మేమేమంటే సుదర్శన్కి షూ ఇద్దాము అనేసి గిఫ్ట్గా అనుకున్నాం అనమాట. ఇంకా అది మంచి బ్రాండ్, ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటాను. కానీ ఎట్లా అంటే ఈ టైంలో ఏం ఆఫర్సే లేవు, ఇంకా ఎంత పెడితే అంతే తీసేసుకోవాలి మనం. ఇంకా గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ రోజే ఇస్తే బాగుంటుంది, ఆఫర్స్లో ఇవ్వడం కంటే అన్నట్టుగా. బాబా నీకు నచ్చింది తీసుకో బాబా, మేము గిఫ్ట్ చేస్తాము అనేసి అన్నాము. రెడీ హ్యాపీ వాళ్ళు ఊరుకుంటారా? ఆ రోజు డ్రెస్సెస్ కొని ఇచ్చారు కదా, గమ్ముగా ఉండొచ్చు కదా. మేము కూడా ఆశక నీకు మా మనీ కూడా ఇస్తాము, దాంట్లో కలిసి తీసుకుందాము, మన ఇద్దరం కలిసి ఇద్దాము, ముగ్గురం కలిసి గిఫ్ట్ చేద్దాం బాబాకి అనేసి స్టార్ట్ చేశారు. ఏమంటే ఆ రోజు వీళ్ళు డ్రెస్సెస్ కొనేసిన తర్వాత మనీ ఉన్నాయి కొంచెం వాళ్ళ దగ్గర మిగిలి, సో ఆ మనీ తీసుకొచ్చారనమాట ఇప్పుడు సుదర్శన్ గిఫ్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ కార్నివల్ జరుగుతుంది ఎవ్రీ వీకెండ్. ఇట్లానే ఏదో ఒకటి పెడతా ఉంటారు, మంచిగా ఏమంటారు ఫేమస్ మ్యూజిషియన్స్ అనేసి, సింగర్స్ అనేసి వచ్చి ఇక్కడ పాట పాడదాం, బుక్ మై షోలో బుక్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ జస్ట్ నార్మల్గా వెళ్ళి చూద్దాం అనేసి వెళ్ళాము. చాలా బాగా పాడుతూ ఉన్నారు, ఇంకా అది వినేసి ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాము ఇక్కడికి. అయితే మా సుదర్శన్ ఎంత లేట్ చేయాలంటే అంత లేట్ చేయాలి అనుకుంటుంటాడు, ఎందుకంటే మా సుదర్శన్ షాపింగ్ కదా. అదే మా షాపింగ్ అనుకోండి, ఫస్ట్ ఇలాంటివన్నీ వద్దు, ఫస్ట్ షాపింగ్ చేసేద్దాం పద బుజ్జు అనేసి అంటాడు. నిజంగా ఎంజాయ్ చేయాలి అంటే విలేజ్ లైఫ్ ఎంత బాగుంటుందో మనకి, అలాగే సిటీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. రెండిట్లో ఏది కావాలి అంటే చూస్ చేసుకోలేం, అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటప్పుడు మెయిన్గా. ఇంకా సుదర్శన్ని నీ ఫేవరెట్ ప్లేస్ ఏది బాబ్బా అనేసి అడిగామే అనుకోండి, నా నేటివ్ ప్లేసే బుజ్జు అనేసి అంటాడు. స్కెచెస్లో చూద్దాము బాగుంటాయని చెప్పేసి వెళ్ళాడు. నచ్చలేదు మా సుదర్శన్కి, ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, ఆ ప్రైస్కి తగ్గ అది నచ్చితే బాగుంటుంది కదా, అది నచ్చలేదు. సరే ఫస్ట్ అయితే మేము నైక్లో తీసుకుందాము, నైకే అంటున్నారు, నైక్ అంటున్నారు, సో నాకు మాత్రం నైక్ అనే తెలుసు, సో నేను నైక్ అనే ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఇంకా నైక్ షూస్ బాగుంటాయి కదా, బ్రాండెడ్గా ఉంటాయి. మెయిన్గా సుదర్శన్ ఆఫీస్కి వెళ్తే చాలా బాగుంటుంది. సుదర్శన్కి ఇంకా జనవరి నుండి రోజు ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది అనమాట. అందుకని మంచి డ్రెస్సెస్ కొనిద్దాం సుదర్శన్కి, మంచి షూస్ కొనిద్దాము అనే ఐడియాలు వస్తున్నాయి మాకు. ఇంకా రెడీ అయితే నైక్ షూలోనే ఏమంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అయితే కస్టమైజ్ చేద్దాము అనేసి చేసింది కూడా. ఒప్పుకోలేదు, చాలా ప్రైస్ పడతా ఉంది, వద్దు టెడ్డీ గమ్ముగుండు అనేసి వద్దనేసాడు. ఎప్పుడు బర్త్డేకి ముందే ట్రై చేసాం,
వద్దనేసాడు. కానీ బర్త్డే రోజు ఇంకా ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే బాబా, నువ్వు తీసుకోవాలి నైక్, వెళ్ళి చూస్ చేసుకొని తీసుకుందాము, నీకు ఏది నచ్చితే అది తీసుకుందాము అనేసి ఇంకా బలవంతంగా తీసుకొచ్చాము. ఇంకా ట్రై చేస్తున్నాడు, ఏది తీసుకుంటాడో చూపిస్తాను. సుదర్శన్ దగ్గర ఇంతకుముందు బ్లూ ఉన్నింది, అది పాడైపోయి ఉన్నాయి. దాని తర్వాత రెడ్ ఉంది, ఇంకా బ్లాక్ ఉంది. ఈ కలర్ లేదు, చాలా నచ్చింది. కానీ ఆ కలర్ కంటే ఈ కలర్ ఇంకా నచ్చింది అనమాట. అందుకనేసి ఈ కలర్ ట్రై చేద్దాం అనేసి ఒకసారి చూస్తున్నాడు. నాకు కూడా ఈ కలర్ ఇంకా బాగా నచ్చింది. There's no more time to hide because I feel again, I feel again. Oh, now I feel again. We're bringing this. నేను నార్మల్గా ఉన్నాయి బాబా బాగా. Help me find the right words to say to get us back on our way. Can we try to fight against the grain of throwing out what we made? జాకబ్స్ మంచి సెలెక్ట్ చేయండి రా అబ్బాకి. అంత చిన్నవా ఫ్యాషన్ ఇప్పుడు? వీడు చూడు. చూపి హ్యాపీ బర్త్డే. చూపి చూపి ఏ చూపించు ఒకసారి. ఇది భలే ఉన్నాయి బాబా. నోస్ దగ్గర ఏం కనిపించట్లేదండి. ఏదైనా గాగుల్స్ కొనిద్దాము అనుకుంటే అక్కడ ఏం నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. అందుకనేసి ఇంకా సుదర్శన్ మళ్ళీ రేబాన్లో తీసుకుందాంలే పూజ ఎప్పుడైనా మళ్ళీ అన్నట్టుగా వచ్చేసాము. ఇంకా షూస్ మొత్తం తీసేసుకున్నాము. ఏ షూ తీసుకున్నాము అనేది మీరు గెస్ట్ చేయండి, మీకు ఒకవేళ ఐడియా ఉంటే. అంటే మా టేస్ట్ మాది కాదు, ఇంకా సుదర్శన్ టేస్ట్ని బట్టి ఏ షూ తీసుకొని ఉంటాడు అనేది గెస్ట్ చేయండి. నేను చూపిస్తాను మళ్ళీ మీకు రేపటి బ్లాగ్లో. అలా చెప్తా ఉంటాను కదా సుదర్శన్ షాపింగ్ ఎంత బోరింగ్ ఉంటుందో అనేసి. ఎంత సేపు పట్టిందో తెలుసా? ఒక షూ నచ్చేస్తే తీసుకొచ్చేసేయచ్చు కదా. ఆహా లేదు, ఒక 10 షూస్ ట్రై చేశాడు. అలా లేట్ అయిపోతూ ఉంటుంది అక్కడ. సుదర్శన్కి అది పర్ఫెక్ట్గా నచ్చాలి, అప్పుడే తీసుకుంటాడు. మొహమాట పడి లేదంటే ఏదో ఒకటి తీసుకెళ్ళిపోదాంలే అన్న టైప్ కాదనమాట అస్సలు. ఇంకా డిన్నర్ ఏమంటే ఇక్కడే చేసేసుకొని వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఇంకా నేనైతే చోలాపూరి తీసుకుందాము అన్నట్టుగా తీసుకున్నాను. It's in the front of my mind as I fall apart. You begin to cry. The tears are making you blind. The future's far away, but I'll stay. I'll stay. Just take a leap of faith. We'll find a way for you and me. Can't look back and run from what I feel inside.
ఇంకో సర్ప్రైజ్ అనమాట. ఇంటికి వచ్చేసరికి కేక్ ఆర్డర్ name చేసుకున్నాము, కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే బొబ్బా అంటే క్యాండిల్ తెస్తాం. ఉందా టెడ్డా? ఇంకా మా ఫిజ్ గార్డ్ ఇచ్చిన క్యాండిల్ పెట్టి వెలిగిస్తున్నాము. The tears are making you blind. The future's far away, but I'll stay. I'll stay. Just take a leap of faith. We'll find a way for you and me. Can't look back and run from what I feel. Happy inside. birthday. There's no more time to hide, because I feel good. We're bringing this back to life. I feel it again. I feel it again. I feel it again. We're bringing this back to life. మా సుదర్శన్ బర్త్డే ఇలా జరిగింది. ఇంకా మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.